ఫిజియోథెరపీ ఒక వరం లాంటిది. మందులు చేయలేని దాన్ని కూడా ఈ థెరపీ చేసేస్తుంది. పక్షవాతం లాంటి వాటికి ఫిజియోథెరపీని మించిన ట్రీట్మెంట్ లేదు. ఏంటి ఫిజియోథెరపీ? ఎవరు చేస్తారు? ఇది ఎక్కడ చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబే ఈ స్పెషల్ స్టోరీ. ఫిజియోథెరపీకి ఇప్పుడు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. వెన్నునొప్పి, నరాల బలహీనత లాంటి జబ్బులకు ఫిజియోథెరపీనే ట్రీట్మెంట్. యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగినా, నరాల బలహీనత ఉన్నా, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు ఇలా మొండి రోగాలకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. మందులు వాడకుండా కేవలం ఎక్సర్సైజ్లు చేయించి అవయవాలు మళ్లీ పనిచేసేలా చేస్తారు ఫిజియోథెరపిస్టులు. ఫిజియోథెరపీ ఒకేలా ఉండదు. జబ్బును బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కువగా మసాజ్ మీద ఆధారపడతారు. కొన్నింటికి ప్రత్యేక మెషిన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. వెన్నునొప్పి లాంటి వాటికి ఈ మెషిన్లు వాడుతూ ఉంటారు. మెషిన్లు ఎలా వాడతారో చూడండి. చేయి విరిగిందనుకోండి, మైనన్ లాంటి దాన్ని వాడి ఆవిరి పట్టించి ట్రీట్మెంట్ ఇస్తారు. కంప్యూటర్ ముందు వర్క్ చేసే 80% సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని బ్యాక్ పెయిన్, మెడ నొప్పి వేధిస్తూ ఉంటాయి. వీళ్లకు కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తుంటారు డాక్టర్లు. మన రాష్ట్రంలో 82,78,241 మంది పక్షవాతం, నరాల బలహీనత, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ జబ్బులున్న వాళ్లలో ఎక్కువ మంది వయసు మీరిన వాళ్లే. 1000 మందిలో 8 మంది పిల్లలు ఫిజికల్, సైకలాజికల్ లోపంతో పుడుతున్నారు. వీరికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎంతో మంచి ఫలితాలనిస్తుంది. మా బాబుకి బై బర్త్ నుంచి రైట్ లెగ్ కన్నా లెఫ్ట్ లెగ్ 3 ఇంచెస్ తక్కువ ఉందండి. అయితే డాక్టర్స్ అన్నారు ఫిజియోథెరపీ చేస్తే కొంచెం ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పారు. అయితే నేను ఇక్కడికి మా బాబుకి 10 months ఉన్నప్పటి నుండి వస్తున్నాను. ఇప్పుడు మా బాబుకి 1.5 years. ఇప్పుడు కొంచెం చేంజ్ వచ్చింది. ఇంకో 6 months అయితే మా బాబు నడుస్తారని చెప్పారు. మొత్తం 19 కాలేజెస్ ఉన్నాయి. 19 కాలేజెస్లో ఒక్కొక్క కాలేజ్ నుంచి 50 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఆ ఒక్కొక్క స్టూడెంట్ 50 మంది స్టూడెంట్స్ నుంచి మొత్తం క్యాలిక్యులేట్ చేసిన సంవత్సరానికి 950 మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. సో టోటల్గా ఆన్ అండ్ యావరేజ్గా నెంబర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ 5000 అబోవ్ పర్ ఇయర్లీ బయటకు వస్తున్నారు. సో దయచేసి గవర్నమెంట్ని కౌన్సిల్ ఫామ్ చేయమని కోరుకుంటున్నాము. కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫిజియోథెరపీ డాక్టర్ల కొరత ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్ లో 5 పర్మనెంట్ ఫిజియోథెరపిస్టులు, 15 మంది టెంపరరీ ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. సో ఫిజియోథెరపీ అనేది ఎంత ఇంపార్టెంటో ఎనీ కండిషన్ అంటే ఆర్థోపెడిక్ కండిషన్లో ఒక 60% ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. అంటే ఫ్రాక్చర్ కేసెస్ అయినా లేకుంటే మజిల్ వీక్నెస్ అయినా దేనికైనా కూడా ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలి. ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు ఒక 60 దాటిన వాళ్ళకి మజిల్స్ చాలా బాగా వీక్ అయిపోయి బోన్స్ బ్రిటిల్ అంటే బాగా వీక్ అయిపోతాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ అవసరం. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నంత వరకు ఫిజియోథెరపీ చాలా అవసరం అన్నమాట. పేషెంట్లకు ఎంతో అవసరమైన ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ను గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని ప్రజా సంఘాలు అంటున్నాయి. నకిలీ ఫిజియోథెరపీ డాక్టర్ల భర్తం పట్టడానికి ప్రభుత్వం ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వైద్యులు. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి తమను ఉద్యోగంలో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు వారు. కెమెరా పర్సన్ గోపాల్తో మల్లేష్, V6, హైదరాబాద్. సో మొత్తం మీద ఫిజియోథెరపీ ఏ సందర్భాల్లో చేస్తారు, వీటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఈ ట్రీట్మెంట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు డాక్టర్ శంకర్ గారు, ఫిజియోథెరపిస్ట్. నమస్తే అండి. అలాగే డాక్టర్ నందిని గారు కూడా ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. తను కూడా ఫిజియోథెరపిస్ట్. సో ముందుగా మీరు చెప్పండి శంకర్ గారు, ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఈ ట్రీట్మెంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా? ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా దీని ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. గతంలో ఒక పెరిఫెరల్ సిస్టమ్ లాగా ఉన్నటువంటి ఫిజియోథెరపీ ప్రొఫెషన్ ఇప్పుడు అన్ని చికిత్సా విభాగాల లోపల
ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది. ఆర్థోపెడిక్ కానీ, న్యూరాలజీ కానివ్వండి, కార్డియోథొరాసిక్ సర్జరీ, చిన్నపిల్లలకు పిడియాట్రిక్ సంబంధించిన కండిషన్స్లో ప్రతి కండిషన్స్లో కూడా ఫిజియోథెరపిస్ట్ యొక్క పాత్ర పెరుగుతూ ఉన్నది. ఫిజియోథెరపీ యొక్క పరిధి పెరుగుతూ పేషెంట్స్ యొక్క టోటల్ రికవరీలో ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా వచ్చేసింది. కానీ దానికి తగ్గట్టుగా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేకపోవడం, ముఖ్యంగా హైదరాబాద్ కాకుండా, హైదరాబాద్ లాంటి కొన్ని పట్టణాలు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో, తాలూకా కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టులు అందుబాటు లేకపోవడం వల్ల, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టులు లేకపోవడం వల్ల పూర్తి ఫిజియోథెరపీ యొక్క ఉపయోగాన్ని ప్రజలు పొందలేకపోతున్నారు అనేది విషయం అన్నమాట. అయితే ఫ్రాక్చర్స్ వచ్చిన వాళ్ళలో ఫ్రాక్చర్ తర్వాత పూర్తిగా నడవడానికి, అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు వెన్నుపూసకు కానీ మెదడు కానీ దెబ్బ తగిలినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి పక్షవాతం వచ్చినప్పుడు, లేదా ఇంకేదైనా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు, కండరాలు బలహీనపడినప్పుడు వాళ్ళు తిరిగి నడవడానికి పూర్తి స్థాయిగా తన యొక్క దేహాన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి చికిత్సా విధానం ఫిజియోథెరపీ. అలాగే జన్యుపరమైన లోపాల కారణంగా పుట్టుకతో కానీ లేక ఎదుగుతున్నప్పుడు వచ్చినటువంటి లోపాల వల్ల చిన్నపిల్లల్లో మానసిక శారీరక ఎదుగుదల లోపించినప్పుడు వాళ్ళని మళ్ళీ పూర్తిగా శారీరక మానసిక పునర్వికాసం కోసం ఫిజియోథెరపీ అవసరం అవుతుంది. అట్లాగే చెస్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు, కార్డియాక్ ఆపరేషన్ జరిగినప్పుడు, గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగినప్పుడు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఊపిరితిత్తుల యొక్క పూర్తి ఫంక్షనాలిటీ రావడానికి, పూర్తి స్థాయిలో ఆక్సిజన్ చేరుకోవడానికి కావాల్సినటువంటి వివిధ చికిత్సా విధానాలు ఫిజియోథెరపీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్జరీ తర్వాత ఆ వివిధ సర్జన్స్ యొక్క సహకారంతో వారి యొక్క గైడ్లైన్స్ ఆధారంగా ఫిజియోథెరపీ చికిత్సా విధానం ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్లో, ఐసీయూ అనస్థిస్టుల సహకారంతో వారి సమన్వయంతో చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. మీరు చెప్పండి నందిని గారు, నిజానికి ఏ పేషెంట్ని తీసుకున్నా అంటే పారాలసిస్ కావచ్చు, సంథింగ్ నర్వ్స్ వీక్నెస్, చిన్నపిల్లలు జన్యున లోపం ఉన్న పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలనేది ఎలా తెలుస్తుంది? అంటే పేషెంట్ కండిషన్ ప్రకారం ఉంటుందండి. ఒక్కొక్క ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అంటే కండిషన్ సివియారిటీ బట్టి కూడా ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ ఏ బ్రీస్ అని ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చూసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ స్టిఫ్నెస్ అని చూసి పిఏ షోల్డర్ అని ఉంటుంది. అంటే షోల్డర్ స్టిఫ్నెస్ మెయిన్గా ఇది షుగర్ పేషెంట్స్కి వస్తుంది, నార్మల్ లేడీస్ కూడా ఉంటుందన్నమాట. ఆ పేషెంట్ ఏంటంటే స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం దాని గ్లైడింగ్స్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, దాని మిషన్స్ కూడా పెట్టి కూడా మనం పెయిన్ రిలీఫ్ చేసుకోవచ్చు. అలా కండిషన్ ప్రకారం ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా కొందరు పేషెంట్స్ హాస్పిటల్కి రాగలిగి పక్కన వాళ్ళు తీసుకురాగలిగితే ఓకే, రాలేని పేషెంట్స్కి ఇంటికే వెళ్ళి కొన్ని సందర్భాల్లో చేయాల్సి కూడా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారంటే చేత్తోనే వాళ్ళకంతా ట్రీట్మెంట్ అట్లా ఇవ్వడం జరుగుతుంది, ఏమన్నా మిషన్స్ ద్వారా ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుందా ట్రీట్మెంట్? అంటే చికిత్సలో ఎక్సర్సైజ్తో పాటు మిషన్స్ కూడా ఒక భాగం, అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు. ఫిజియోథెరపిస్టులు పేషెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వారికి అనువైన వాతావరణ పరిస్థితుల లోపల కుటుంబ సభ్యులకు ప్రతిరోజు హాస్పిటల్ తీసుకుపోయేటటువంటి ఇబ్బంది కలగకుండా వీరే వాళ్ళకి ఇంటికి వెళ్ళి చేయడం జరుగుతుంది. అవసరమైన మెషిన్స్ కూడా వీళ్ళే స్వయంగా ఈ మధ్యలో పోర్టబుల్ మెషిన్స్ వచ్చినాయి, వాటిని క్యారీ చేసుకుని తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అవి క్యారీ చేయడం కూడా మీకు ఈజీగానే ఉంటుంది? ఈజీగానే ఉంటుంది. ఈ మధ్యలో మెషిన్స్ అన్ని కూడా చిన్నగా పోర్టబుల్గా అయిపోయినాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజీ అన్నమాట. ఓకే. తర్వాత అంటే పర్టికులర్ పేషెంట్ కండిషన్కి సంబంధించి చూస్తే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకున్నాం. సో ఎలా ఇవ్వాలి, ఆ తర్వాత మీరు చేయించి ఒక 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు చేయించి వచ్చేస్తారు. పర్టికులర్ ఎక్సర్సైజులు చేయాలని ఆ పేషెంట్కి కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు హోమ్ ప్రోగ్రామ్ కూడా సపరేట్ ప్రోగ్రామ్ డివైడ్ చేస్తారు. థెరపిస్ట్ స్వయంగా చేయగలిగిన ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి, పేషెంట్స్ తనకు తాను చేసుకోవాల్సిన ఎక్సర్సైజులు కొన్ని ఉంటాయి, అట్లాగే కుటుంబ సభ్యులు కొన్ని చేయించగలిగే ఎక్సర్సైజులు ఉంటాయి. కాబట్టి హోమ్ ప్రోగ్రాంలో భాగంగా పేషెంట్ స్వయంగా చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజులు, హోమ్ ప్రోగ్రాంలో భాగంగా పేషెంట్ యొక్క సంబంధికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఎక్సర్సైజ్ చేసేటట్టుగా వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ మేజర్ రోల్ మాత్రం ఫిజియోథెరపిస్ట్ స్వయంగా ఇంటికి వెళ్ళి చేయడం ద్వారానే రికవరీ జరుగుతుంది అన్నమాట. ఓకే. తర్వాత ఫిజియోథెరపీలో ఆయిల్స్ లాంటివి కానీ సంథింగ్ ఏదైనా జెల్స్ లాంటివి కానీ యూజ్ చేస్తుంటారా? ఆయిల్స్ జెల్స్ అనేది ఇప్పుడు మనం మెషిన్స్ ఉంటుంది కదంటే మెషిన్స్లో కండక్టర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. మెషిన్స్ డైరెక్ట్ మనము ప్యాడ్స్ కానీ డైరెక్ట్ పెట్టకుండా కండక్టర్స్ జెల్స్ పెట్టి యూజ్ చేస్తుంటాం అనమాట. డైరెక్ట్ ఇంకొకటి ఇప్పుడు మసాజ్ చేసేటప్పుడు కూడా ఆయిల్స్ యూజ్ చేసుకుంటారు కొంతసారి. ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు జెల్స్. ఓకే. తర్వాత పేషెంట్కి అంటే సంథింగ్ బాగలేనప్పుడే చేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ ప్లేస్ ఎక్కడైతే ఫిజియోథెరపీ చేయాలని ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కాలు తీసుకున్నా, చేయి తీసుకున్నా సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. సో మీకు పేషెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు, వాళ్ళని ఎలా మీ లైన్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు? అంటే జనరల్గా ఫిజియోథెరపీ అనగానే మసాజ్ అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. బట్ దట్స్ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. చాలా రోజుల కింద గతంలో పూట అలా ఉండేది. బట్ ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది చాలా వైడర్ సబ్జెక్ట్, బిగ్గర్ సబ్జెక్ట్ అయింది. దీంట్లో పూట మానవ శరీర నిర్మాణము, శరీర ధర్మశాస్త్రం అంటే అనటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, సర్జరీ,
ఆర్థోపెడిక్స్, న్యూరో సర్జరీ ఇలా రకరకాల సబ్జెక్టులని చాలా విస్తృత పరిధి లోపల చదివేసేసి థెరపిస్ట్కి అవగాహన ఉంటుంది. యాక్చువల్గా రోగం ఏంటి, దాని కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో పేషెంట్స్కి 90% నొప్పి వచ్చే అవకాశం ఉండదు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయడం ద్వారా. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయడమే నొప్పి తగ్గించడానికి. శంకర్ గారు మీరు చెప్పండి, ఈ ఫిజియోథెరపీ నర్వ్స్ వీక్నెస్ అనేది కొందరికి చిన్నతనం నుంచి ఉంటుంది, కొందరికి మధ్యలో వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలా. సో వీళ్ళకి ఇలాంటి పర్టికులర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ నర్వ్స్కి సంబంధించి, అలాగే ఈ ఫిజియోథెరపీలో టైప్స్ ఏమైనా మళ్ళీ మారుతాయి అక్కడ? జనరల్గా నర్వ్స్ వీక్నెస్ జరగడం అనేది బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ ఏదైనా లోపం వచ్చినప్పుడు. లోపం జరగడానికి గల కారణాలు పుట్టుకతో ఉన్నప్పుడు లేక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు జరిగే అవకాశం మొదటిది. రెండవది, డెలివరీ అయిన తర్వాత చిన్నప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా స్పైనల్ కార్డు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు కూడా ఆక్సిజన్ సరఫరా తగ్గడం కానీ లేకపోతే బ్రెయిన్లో కొంచెం పార్ట్ దెబ్బతినడం కానీ దాంతో కండాల్లో కూడా బలహీనత వస్తుంది. అట్లాగే పెద్దవాళ్లలో స్ట్రోక్ వచ్చినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్ వచ్చినప్పుడు లేక రక్తనాళం పలిగిపోయినప్పుడు మెదడులో కొంత భాగం దెబ్బతిని ఆ మెదడు దెబ్బతిన భాగానికి ఆపోజిట్ సైడ్ కాళ్ళు కానీ చేతులు కానీ పడిపోవడం జరుగుతుంది. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్ ఆధారంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో సహజంగా ఇలాంటి కండిషన్స్ లోపల 3 నెలల నుంచి 6 నెలలు ట్రీట్మెంట్ టైం పడుతుంది. ఒక్కొక్క గ్రేడ్ నుంచి 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 అంటే నార్మల్ గ్రేడ్ అనమాట. నార్మల్ గ్రేడ్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫిజియోథెరపీకి వచ్చేటప్పటికి అంటే స్టడీస్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అని, న్యూరో ఫిజియోథెరపీ అని, అట్లాగే పీడియాట్రిక్ ఫిజియోథెరపీ అని, గైనకాలజిక్ ఫిజియోథెరపీ అని రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. స్పెషల్గా న్యూరో ఫిజియోథెరపిస్టులు ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి కండాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దానికి వచ్చేసేసి స్ట్రెచ్చింగ్ అని, స్ట్రెంగ్తనింగ్ అని, ఆ స్ట్రెంగ్తనింగ్లో మళ్ళీ రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. డిలార్మే మెథడ్ అని, ఆక్స్ఫోర్డ్ మెథడ్ అని చెప్పేసి. స్ట్రెచ్చింగ్లో కూడా రకరకాల మెథడ్స్ ఉంటాయి. పిఎన్ఎఫ్ అని, ఫెసిలిటేషన్ టెక్నిక్స్, బోబాత్, బ్రన్స్టోమ్స్, కైనెసియాలజీ, ఇలా రకరకాల టెక్నిక్స్, హ్యూజ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ పేషెంట్ యొక్క శారీరక స్థాయి, మానసిక స్థాయి, రోగ స్థాయి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అధ్యయనం చేసిన తర్వాత పేషెంట్ బాడీ ఎలా రెస్పాండ్ ఇస్తూ ఉంది, మజిల్స్ ఎలా రెస్పాండ్ ఇస్తున్నాయి అన్న దాన్ని ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ఆ ట్రీట్మెంట్ మళ్ళీ ప్రతి వారానికి 10 రోజులకి మార్చుకుంటూ ఒక సీక్వెన్స్ వైజ్గా, ప్రాసెస్ వైజ్గా ఒక 5-6 నెలలు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి పక్షవాతం వచ్చిన పేషెంట్స్ ఒక 6 నెలలు రికవర్ అవుతారు. అట్లాగే ఎదుగుదల లోపం ఉన్న వాళ్ళు కొన్నిసార్లు సంవత్సరం కూడా పట్టవచ్చు. కానీ థెరపీ చేయడం ద్వారా, కంటిన్యూస్గా థెరపీ చేయడం ద్వారా వాళ్ళ లోపల రికవరీ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, మీరు చెప్పండి నందిని గారు, ఈ ఆర్థోలో పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఫిజియోథెరపీ అనేది. ఈ మధ్యలో చాలా ఫ్రాక్చర్స్ కానీ, ఈ మధ్య కొత్తగా నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్స్ అని చాలా జరుగుతున్నాయి అనమాట. మెయిన్గా మోకాలు నొప్పులకి అరుగుదల వల్ల నీ రీప్లేస్మెంట్స్ జరగవచ్చు. హిప్ రీప్లేస్మెంట్స్ కూడా హిప్ అంటే అరుగుదల బట్టి ఇంకోటి ఇన్ఫెక్షన్స్ హిప్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. సో దీనికి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఎట్లా అంటే మనకి పోస్ట్ ఆపరేటివ్ అంటే మనం డిశ్చార్జ్ అయిన తర్వాత, ఇమీడియట్ డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ నడవలేదు అంటే మామూలుగా ఒకరితో నడవగలుగుతారు అనమాట. బట్ దాన్ని మనము ఆ మజిల్స్ అనేది మొత్తం 0 స్టేజ్ ఉంటాయి, గ్రేడ్ 0లో ఉంటుంది. దాన్ని ఇప్పుడు స్ట్రెంథనింగ్ చేయాలంటే ఇప్పుడు మన ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలన్నమాట. దానికి కంపల్సరీ 1 మంత్ 20 days to 1 month కంపల్సరీ పడుతుంది. సో మనం ఆ పేషెంట్ని డైరెక్ట్గా మెయిన్గా నీ రీప్లేస్మెంట్ తీసుకుంటే బెండింగ్ అనేది ఇంపార్టెంట్ అండ్ పేషెంట్ వాకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. వితౌట్ వాకర్ మనం వాకింగ్ చేయించాలన్నమాట. దాని ఈజీగా 20 days పడుతుంది. 20 daysలో పేషెంట్ని వాకింగ్ చేయించి అండ్ స్టెప్స్ కూడా ఎక్కించాలి. దాంతో మనకి ఆ ట్రీట్మెంట్ అనేది అన్ని డేస్ ముందు ఉంటుందన్నమాట. సేమ్ అలాగే హిప్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సపోజ్ ఆ టైంలో కొంత పేషెంట్స్కి సర్జరీ కాకముందు కూడా మజిల్ వీక్నెస్ ఉంటుంది. ఆ మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు అనమాట. అట్లా అంటే మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కొన్ని స్టిమ్యులేషన్స్ అనేది ఒక మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. మెషిన్స్ పెట్టేసి అలా హాట్ వాటర్ ట్రీట్మెంట్, హైస్ థెరపీ ఇవన్నీ తీసుకుంటూ మనకి పేషెంట్ని చూస్తే మీకు అర్థమవుతుంది మజిల్ వీక్నెస్ బట్టి ఉంటుందన్నమాట. ఆ పేషెంట్ రెస్పాన్స్ బట్టి మనకు ఆ పేషెంట్ స్టామినా ఎంత ఉందో తెలుస్తుంది. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారండి, కరీంనగర్ నుంచి నరేష్ గారు కాల్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఫిజియోథెరపిస్టులు డాక్టర్ శంకర్ గారు అలాగే నందిని గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నరేష్ గారు, చెప్పండి సార్. మా బాబు బ్రెయిన్ ఇంజర్డ్ సార్. ఓకే. జాండీస్ అయింది సార్. ఓకే. అదే నీలోఫర్లో వేసేటప్పుడు పుట్టినప్పుడు సార్. ఓకే. బాబు కంప్లీట్ బ్లడ్ చేంజ్ చేశారు. ఓకే. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా చెప్పారు బాబు ఫిజికల్ గా వీక్ ఉంటాడు, లేవడం కష్టం అవుతుంది, ఫిజియోథెరపీ కూడా చేయించు అని అన్నారు సార్.
అయితే మేము కూడా న్యూ బోయినపల్లి మానస వికలాంగులు ఉన్నారు కదా సార్ అక్కడ. అవును, ఎన్ఐఎంహెచ్. సార్ అక్కడ కూడా చేయించాము. ఇప్పుడు వయసు ఎంత మీ బాబుది? సార్ ఇప్పుడు మీ బాబు వయసు ఎంత? బాబు ఇప్పుడు 8 years సార్, ఇంకా కూడా లేవట్లేదు. కాకపోతే ఇప్పుడు కూర్చొని చేయకుండా పోతున్నాడు. ఫిజియోథెరపీ చేసే ప్రయత్నం చేశారా మరి కరీంనగర్లో? కరీంనగర్లో కూడా చూపించినాం సార్. ఇక్కడ బిఎన్ రెడ్డి అని సార్ దగ్గర చూపించుకుంటే ఇంటి దగ్గర చేపిస్తున్నాం. అది అయితే ఇప్పుడు 8 years కానీ ఇంకా నిలబడట్లేదు. అయితే నిలబడట్లేదు సార్. ఎక్కడో లోపం జరిగి ఉంటుంది మరి. మీరు కంటిన్యూస్గా ఫిజియోథెరపీ చికిత్స చేయించలేదా? కంటిన్యూస్ గా అంటే కొంత ఇదే సార్, మేము అంటే ఒక్కటే దగ్గర కంటిన్యూ చేయించలేదు సార్, అదొకటి మిస్టేక్ అది. అయితే ఇప్పుడు కాళ్ళు పల్చగా ఉన్నాయా? కాళ్ళు కొంచెం పల్చగా ఉన్నాయా అంటే బక్కగా ఉన్నాయా కాళ్ళు? బక్కనే ఉన్నాయి సార్. ఈ కాళ్ళకు కూడా పట్టీలు ఇచ్చారు సార్. మేము పట్టీలు వేసుకుంటే నిలబడగలుగుతాడా సార్? పట్టీలు వేసుకుంటే నిలబడగలుగుతాడా? నిలబడుతున్నాడు సార్. పట్టీలు వేసుకుని నడిపించినాం సార్. మేము నడిపిస్తున్నాం కూడా. నడిపిస్తున్నారా? మంచిది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరీంనగర్లో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ కాళ్ళ కండరాలకు ఉన్నటువంటి బలం ఎంత ఉంది, ఆ బలానికి ఇప్పుడు పట్టీలు అసిస్టెన్స్గా పనికి వస్తాయి. కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పట్టీల యొక్క అవసరం తగ్గుతూ ఉంటుంది, బాబు స్వతంత్రంగా నిలబడగలుగుతుంటాడు. దానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. మీరు ఆ టైం ఫ్రేమ్ వరకు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఎక్సర్సైజ్ చేయించుకుంటూ మెల్లిమెల్లిగా పట్టీలు తీసేసుకుంటూ తను నడిపించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు నరేష్ గారు. శంకర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు నిజానికి చూస్తే కొంతమంది ఎక్కువ కాలం 6 months కానీ 1 year కానీ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు పూర్ పీపుల్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం భారంగా అనిపిస్తుందా? ఎలా ఉంటాయి ట్రీట్మెంట్? చాలా భారంగా ఉంటుంది అలాంటి పేషెంట్లకి. ముఖ్యంగా పట్టణాల్లో అంతో ఇంతో ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు పే చేయగలుగుతారు, ఫిజియోథెరపిస్ట్ ఇంటికి పిలిపించుకుంటారు. హాస్పిటల్కి ప్రతిరోజు తీసుకెళ్లడం అనేది చాలా సాధ్యం కాని పని. ఎందుకంటే ఒక మనిషి తన పని వదిలిపెట్టేసేసి ఆ పేషెంట్ని తీసుకెళ్లేసేసి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది. ఇంటికి ఫిజియోథెరపిస్ట్ని పిలిపించుకొని చేయించుకుంటూ ఉంటారు. అది కొంచెం ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళ ఫిజియోథెరపిస్టులతో సమన్వయం చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కానీ కొంతమంది ఫిజియోథెరపిస్టులని గవర్నమెంట్ సెక్టర్లో అపాయింట్ చేసి చర్యలు తీసుకునగలిగితే ప్రజలకు అందుబాటులోకి ఫిజియోథెరపిస్టులు తక్కువ కాస్ట్లో వచ్చేటట్టుగా ఉంటుంది. రైట్, ఆంజనేయులు గారు ఉన్నారు, కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. మా మిస్సెస్ కు బ్యాక్ పెయిన్ మేడం. ఓకే. అది ఎక్కడ చూసినా అదేంటి డిస్క్ ప్రాబ్లం అని చెప్తుంది మేడం. ఓకే. దాని గురించి సార్ని ఒకసారి కలుసుకుందామని ఫోన్ చేసిన. ఆంజనేయులు గారు నమస్తే. డిస్క్ ఎంఆర్ఐ తీయించారా? తీసినా సార్. ఎంఆర్ఐలో ఏమని వచ్చింది, ఏమని చెప్పిన డాక్టర్స్? అలా డిస్క్ కొంచెం గ్యాప్ వచ్చి నరం అనేది దాని ప్రెషర్ అవుతుంది అని చెప్పారు సార్. కాళ్ళలో ఏమైనా తిమ్మిర్లు ఉన్నాయా? ఒక కాలు నరాలు బాగా అట్టి వస్తాయి సార్. మంచి నేల మీద కూర్చుంటారా మరి? సార్ నేల మీద కూర్చుంటారా మీ మిస్సెస్? కూర్చుంటారు. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొట్టమొదట మీరు చేయాల్సింది నేల మీద కూర్చోకపోవడం, ముందుకు వంగకపోవడం, బరువు ఎత్తకపోవడం. ఈ 3 పనులు చేయరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ 3 ప్రికాషన్స్, ఈ నేల మీద కూర్చోవడం కానీ, ముందుకు వంగడం కానీ, బరువులు ఎత్తడం కానీ చేస్తే డిస్క్ ఇంకా ఎక్కువ బయటికి వచ్చి నరాల మీద ఒత్తిడి పెరిగి సమస్య పెరిగిపోతుంది. అయితే ఎంఆర్ఐ చూసిన తర్వాత ఎంఆర్ఐ లోపల డిస్క్ ఎంత డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి ఆర్థోపెడిక్ సర్జన్స్ డిసైడ్ చేస్తారు. ఏమని మెడిసిన్స్తోని ఫిజియోథెరపీతో తక్కువ అవుతుందా లేకపోతే సర్జరీ చేయాలన్నా అనేది. ఒకవేళ ఫిజియోథెరపీ వరకు సరిపోయేటట్టుగా ఉంటే మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ చూసి ట్రాక్షన్ అని ఒకటి పెడతారు, లంబార్ ట్రాక్షన్ అని. ఆ లంబార్ ట్రాక్షన్ పెట్టడం ద్వారా నడుము మధ్య లోపల ఉన్నటువంటి డిస్క్ కంప్రెషన్ తగ్గి కండరాలు కొంచెం నార్మల్గా అయి నొప్పి తక్కువ అవుతుంది. కాబట్టి ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీ ఎంఆర్ఐ రిపోర్ట్స్తో సహా వెళ్ళండి ఒకసారి. అంతవరకు మాత్రం మీరు కింద కూర్చోవడం, ముందుకు వంగడం మాత్రం చేయొద్దని చెప్పండి మీ మిస్సెస్కి. రైట్, మరో కాలర్ ఉన్నారండి, యాదగిరి నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. యాదగిరి గారు నమస్తే అండి. మేడం నమస్తే. చెప్పండి. మాట్లాడండి మేడం. షూర్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే యాదగిరి గారు, చెప్పండి. సార్ నాకు 5 months బ్యాక్ కార్ యాక్సిడెంట్ అయింది సార్. స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నా సార్. స్పైనల్ కార్డ్ దెబ్బతింటే మన కాచిగూడలో సాయికృష్ణ ఆపరేషన్ చేయించినాం సార్. ఆపరేషన్ చేయించినాక ఇంటికాడికి వచ్చినాక ఫిజియోథెరపీ చేయించుకున్నాం సార్ ఒక 3-4 months. ఓకే. బెడ్ సోర్స్ అయినాయి సార్. ఇప్పుడు మీ కాళ్ళలో కదలిక ఉన్నదా యాదగిరి గారు? కాళ్ళల్లో కదలిక ఉంది కానీ నా సొంతంగా నేను కదిలించలేను సార్. నరాలు అవే లాగి కాళ్ళు కదిలిస్తుంటాయి సార్. వాటికి అవే ఇన్వాలంటరీగా కదులుతున్నాయి. మీ కాలు మోకాలు మడచగలుగుతున్నారా? మోకాళ్ళు మడవగలుగుతున్నారా? మోకాళ్ళు పట్టుకొని లాగలుగుతాం సార్ నా మోకాళ్ళని. అసలు కూర్చోవడం వస్తున్నదా? మూత్రము మోషన్స్ ఫ్రీ ఉన్నాయి సార్. అవన్నీ మీకు తెలుస్తుందా? మూత్రం వస్తున్న విషయం మీకు తెలుస్తున్నదా? తెలుస్తుంది సార్.
మంచిది. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి 6 నెలలు అయింది, 3 నెలలు ఫిజియోథెరపీ చేయించారు, ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించట్లేదు. లేదు సార్, ఇప్పుడు కూడా రెగ్యులర్ గా నడుస్తుంది సార్. రెగ్యులర్ నడుస్తుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ సహకారంతో నిలబడగలుగుతున్నారా? ఫిజియోథెరపీ అంటే నేను క్యాలిపర్స్ చేసుకొని నిలబడగలుగుతున్నా సార్. మీరు క్యాలిపర్స్ చేసుకొని నిలబడగలుగుతున్నారా అంటే దాని అర్థం మీకు కంట్రోల్ వచ్చినట్టే. ఇంకా కొంచెం గట్టిగా ఫిజియోథెరపీ చేస్తే మీకు వచ్చేస్తుంది. బ్యాలెన్స్ వచ్చేసిందా మీకు క్యాలిపర్స్ చేసుకొని? సార్ బ్యాలెన్స్ వచ్చిందా క్యాలిపర్స్ చేసుకుంటే? నేను వాకర్ పట్టుకోగలుగుతున్నా సార్. ఓకే, వాకర్ పట్టుకొని నిలబడగలుగుతున్నారు, క్యాలిపర్ సహాయంతో నడవగలుగుతున్నారు కూడానా? సార్ వాకర్తో నడవగలుగుతున్నారా? ఇంకా నడవలేకపోతున్నా సార్ ప్రస్తుతానికి. మంచిది. యాదగిరి గారు, జనరల్గా ఒక స్పైనల్ కార్డ్ ఇంజరీ అయినప్పుడు, స్పైనల్ కార్డ్ దెబ్బ తాకినప్పుడు మొదట మీకు వచ్చేది కూర్చోవడం నేర్చుకుంటారు, దాని తర్వాత నిలబడ్డం తర్వాత ఒక కాలు మీద బరువు వేయడం, ఆ తర్వాత 2 కాళ్ళ మీద బరువు వేయడం, ఆ తర్వాత వాకర్తో నడవడం, తర్వాత వాకర్ లేకుండా స్టిక్తో నడుస్తారు. స్టిక్ అయిపోయిన తర్వాత సొంతంగా నడవగలుగుతారు. ఇది మెల్లమెల్లగా ప్రాసెస్ వైజ్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. మీరు మాత్రము పూర్తిగా వాకర్ మీద డిపెండ్ కాకుండా, పూర్తిగా క్యాలిపర్ మీద డిపెండ్ కాకుండా, ఎక్కువసేపు పడుకొని ఉండకుండా, బెడ్ సోర్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేసుకుంటే మీకు సొంతంగా నడవగలిగే అవకాశం ఉంటుంది. క్యాలిపర్ వేసుకొని నిలబడుతున్నారు అంటే మీరు సొంతంగా నిలబడగలుగుతారు అనమాట ఫ్యూచర్లో. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు కాల్ చేసినందుకు. మామూలుగా మీరు చెప్పండి నందిని గారు, లైఫ్ లాంగ్ కొందరు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫిజియోథెరపీ. సో ఏ సందర్భాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయి? మెయిన్గా పారాలసిస్ వాటిలో బాగా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి, ఎందుకంటే లైఫ్ లాంగ్ ప్రాసెసింగ్ అనమాట అది. ఇంకా మజిల్ వీక్నెస్, వన్ సైడ్ టోటల్గా మీకు పారాలసిస్ అయినప్పుడు అది ఒక్కొక్క 2 టైప్స్ ఆఫ్ ఉంటుందండి. ఫ్లాసిడిటీ అని ఉంటుంది, స్పాస్టిక్ ఉంటుంది. ఫ్లాసిడిటీ అంటే టోటల్ మజిల్ వీక్నెస్ ఉంటుంది అనమాట. దాని స్పాస్టిటీ అంటే టైట్గా ఉంటాయి మజిల్స్, అవి దాన్ని లూజ్ చేసి మనము అది మళ్ళీ రికవరీ అంటే 5 గ్రేడ్స్ అంటే 0 గ్రేడ్లు ఉన్నదాన్ని 5 గ్రేడ్స్ తీసుకురావాలి. సో మనం ఒక్కొక్క గ్రేడ్కి చేసుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. పేషెంట్ చాలా బెడ్ రిడన్ ఉంటుంది. ఫస్ట్ బెడ్ రిడన్ ఉంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు బెడ్ సోర్స్ అంటున్నారు చూడండి. ఈ బెడ్ సోర్స్ అనేది ఇప్పుడు బెడ్ రిడన్ పడుకొని ఉండడం వల్ల బెడ్ సోర్స్ వస్తుంటాయి. సో అలాగా పేషెంట్ని పడుకొని ఉంటుంది, తనకి సైడ్ తిరగడం రాదు, ఎందుకంటే బికాస్ అని వీక్నెస్ ఉంది కాబట్టి కూర్చోలేరు, నించోలేరు, నడవలేరు. సో అటెండర్స్ కానీ ఎవరైనా తన అటెండెన్స్ కానీ సైడ్ ఫస్ట్ టర్నింగ్ చేయడం నేర్చుకోవాలి. 10 డేస్ కూర్చోవడం, ఆ ఫస్ట్ పేషెంట్కి 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి సైడ్ తిరుగుతుంటూ కొంచెం గాలి తిరుగుతుంటుంటే ఆ బెడ్ సోర్స్ అనేది రావు. దెన్ నెక్స్ట్ అనేది తన మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తుండాలి. డిఫరెంట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి. స్టిమ్యులేషన్ ఒకటి, గ్రూప్ స్టిమ్యులేషన్ ఉంటుంది, ఇండివిజువల్ స్టిమ్యులేషన్ ఉంటుంది. మజిల్కి పెడుతుంటారు అనమాట. ఒక్కొక్క మజిల్కి స్టిమ్యులేషన్ పెడుతుంటే దెన్ ఆ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అండ్ ఇంకా బ్రషింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది, మసాజ్ కానీ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. ఎక్సర్సైజ్ చేయించి దాన్ని ట్రైనింగ్ చేయాలి పేషెంట్కి. ఫస్ట్ తను చేసుకోలేరు. సో ఫస్ట్ థెరపిస్ట్ చేయాలి, ప్యాసివ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ 10 డేస్ 20 డేస్ కానీ కొన్ని రోజుల తర్వాత దెన్ ఆ పేషెంట్ అటెండర్స్కి నేర్పించాలి, ఇలా చేసుకోవాలి. ఎందుకంటే 2 అవర్స్కి ఒకసారి కంపల్సరీ ట్రీట్మెంట్ చేయాలి. థెరపిస్ట్ వచ్చి చేపిస్తారు. బట్ ఆ రోజు మొత్తం ఇంకా అలా ఉండి నెక్స్ట్ డే మళ్ళీ థెరపిస్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంటే స్టిఫ్నెస్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ 2 అవర్స్ ఒకసారి పేషెంట్ అటెండర్స్ కానీ ఎవరో ఒకరు చేపిస్తూ ఉండాలి. లైట్గా, అంత పర్ఫెక్ట్గా కాకుండా మామూలుగా మూమెంట్స్ ఇస్తూ ఉంటే తను కూడా యాక్టివ్గా ఇంప్రూవ్ అవుతుంటుంది. మరో కాలర్ ఉన్నారండి, రమేష్ గారు జమ్మికుంట నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్స్ ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు మా మిసెస్ కు ఈ రైట్ షోల్డర్ మన బండి మీదకి పడితే రైట్ షోల్డర్ ఆపరేషన్ అయింది మేడం. ఓకే. దానికి ఇప్పుడు మేము స్పీకర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము. వాళ్ళు లోపల మన ప్లేట్ వేసారు రైట్ షోల్డర్ లో. ఓకే. దాని గురించి తెలుసుకోవాలి మేడం. షోల్డర్ తన అంటే ఎప్పుడు యాక్సిడెంట్ అయిందండి? ఫిబ్రవరి 1 ఫిబ్రవరిలో అయింది. ఓకే. 3 మంత్స్ అవుతుంది మీకు. అంటే ఇప్పుడు ఏం మూమెంట్స్ ఏం చేయట్లేదండి? ఫిబ్రవరి 1 యాక్సిడెంట్ అయింది. లేదండి, ఇప్పుడు ఏం మూమెంట్స్ చేయగలుగుతున్నారా లేదా తను? ఇక్కడ వేరే ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నారు. ఓకే. మూమెంట్ చేస్తున్నాం మేడం. చేస్తున్నారా మూమెంట్స్? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి? ఓకే. కాకపోతే ఒక ఇక్కడ నుంచి జస్ట్ కిందికి వెళ్ళి ఇట్లా మనకు నోటి వరకే వస్తుంది, పైకి చూడడం లేదు. ఓకే ఓకే ఓకే. అంటే తను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి దానికి. అన్ని ఎక్సర్సైజెస్ చేస్తుందా తను? అంటే స్ట్రైట్గా ఒక పుల్లి ఉంటుంది, పుల్లి హ్యాంగ్ చేసుకొని ఇలా అనడం చేస్తుందా? పుల్లింగ్ చేస్తున్నాము, బాల్ చేస్తున్నారు. ఈ చెక్క దాంతో తినిపిస్తున్నారు. ఓకే ఓకే. చెక్క దాంతో టవల్ ఎక్సర్సైజెస్ ఉంటుంది.
చేస్తున్న టవల్ ఎక్సర్సైజ్ షోల్డర్ మాత్రం చేయబట్టి చేస్తున్నాం షోల్డర్. అవి కంటిన్యూ చేయాలండి, టైం పడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ హీల్ అవ్వాలి కదా, హీల్ అయిన వరకు కొంచెం టైం తీసుకుంటుంది, నొప్పి ఉంటుంది. తన నొప్పి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎక్సర్సైజ్ చేయలేకపోతుందంట, ఫుల్ రేంజ్గా చేయలేకపోతుంది. సో నొప్పి తగ్గాక హీల్ అవుతుండగా తను మెల్లమెల్లగా చేస్తూ ఉంటుంది. ఒకటి ఈజీగా ఇంకొక 1 month పడుతుందండి, మెల్లమెల్ల కంటిన్యూ చేయాలండి. స్టాప్ చేస్తే మళ్ళీ స్టిఫ్నెస్ పెరిగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు కాల్ చేసినందుకు. ఇక నవీన్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నవీన్ గారు నమస్తే అండి, డాక్టర్స్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీకు ఖమ్మం నుంచి ఉండడం, నాకు స్వయం కార్డు సర్జరీ అయింది సార్, ఇంజరీ. అర్థం కాల, మళ్ళీ చెప్పండి నవీన్ గారు. స్వయం కార్డు సర్జరీ అయింది సార్. స్పైనల్ కార్డ్ సర్జరీ. అవును సార్, అది 1 year దాటింది సార్. కాకపోతే ఫిజియోథెరపీ ఒక 3-4 months చేయించాం సార్. తర్వాత గ్యాప్ వచ్చింది సార్. ఆ ఫస్ట్ లో ఏంటంటే అసలు స్పర్శ కూడా లేదు సార్. మామూలుగా ఇప్పుడు స్పర్శ అనేది వచ్చింది, కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, అట్లా మామూలుగా ముట్టుకుంటే ఏళ్ళు ఇట్లా కదలడం అన్ని అవుతున్నాయి సార్. ఫస్ట్ లో అసలు ముట్టుకున్నా కూడా తెలియదు సార్ సర్జరీ కాక ముందుకు. అయితే దానికి ఫిజియోథెరపీ ఒక 3-4 months చేయించాం, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. సర్జరీ ఎందుకు అయింది? ఏమైనా ఉంటే స్పైనల్ కార్డ్ లో మీకు D7 ఇంజరీ అయింది సార్. అచ్చా, ఇంజరీ అయింది. పడ్డారా మీరు? రోడ్ బైక్ మీదకి వెళ్ళి పడ్డారా? అవును సార్. మంచిది. ఆపరేషన్ అయిన తర్వాత మీరు కొన్నాళ్ళు అసలు స్పర్శ లేకుండా ఇప్పుడు స్పర్శ వచ్చింది. అవును సార్, సర్జరీ చేయక ముందు అసలు లేదు సార్. 3-4 months తర్వాత వచ్చింది సార్ స్పర్శ. కూర్చోవడం వచ్చిందా ఇప్పుడు మీకు? కూర్చోగలుగుతున్నారా? కూర్చోబెడితే కూర్చుంటా సార్. ఎవరన్నా కూర్చోబెడితే కూర్చుంటారు, మీరు స్వయంగా కూర్చోలేకపోతున్నారు. అవును సార్. మంచిది. ఇప్పుడు బెడ్ సోర్స్ లాంటి ఏమి రాలేదు కదా మీకైతే? ఫస్ట్ లో ఒక బెడ్ సోర్ వచ్చింది సార్, కొంచెం హెవీ బెడ్ సోర్ పడింది సార్. ఒక 3-4 months తర్వాత తగ్గిపోయింది సార్. మంచిది. మరి ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవట్లేదా మీరు? ఇప్పుడు ఒక 3-4 months నుంచి చేయించట్లేదు సార్. ఇక ఇంట్లోనే మామూలు చేస్తారు సార్. కానీ అది కరెక్ట్ కాదు నవీన్ గారు. మీరు ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ సాయం తీసుకొని కనీసం రోజు కాకపోయినా కానీ వారానికి 2 సార్లు 3 సార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటూ మీరు క్యాలిపర్ సాయంతో కూర్చోవడం, నిలబడే ప్రయత్నం చేయాలా. మీరు ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని చూస్ చేసుకొని ఖమ్మంలో మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఒకసారి కన్సల్ట్ చేయండి ఫిజియోథెరపిస్ట్ని. దాని తర్వాత ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ చేయకపోవడం అనేది మీకు ఇంకా ఇబ్బందిని పెంచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు చెప్పండి, ఈ ఎదుగుదల లోపం ఉన్న చిన్నపిల్లల్లో ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వాళ్ళు తిరిగి నార్మల్ కండిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. మెయిన్గా ఈ లో బర్త్ పీపుల్ ఒక ఉంటుంది, అండ్ ఇంకోటి పుట్టడంతోనే మజిల్ వీక్నెస్ పుడతారు. ఒక 1 leg స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక లెగ్ స్ట్రాంగ్గా ఉండదు. ఇవన్నీ ఏంటంటే బేబీ ఊమ్లో ఉన్నప్పుడు అండ్ ఎనీ మదర్కి ఫీవర్ కానీ జాండీస్ కానీ వచ్చినప్పుడు మెయిన్గా ఉంటుంది. ఇంకొకటి కంజెనిటల్ డిసీజ్ అనమాట కొందరు. రైట్, మేనరికం లాగా కూడా ఉంటుంది కొన్ని డిసీజ్, అండ్ ఫాదర్స్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఆ కండిషన్స్కి మెయిన్గా మజిల్ వీక్నెస్, ఇలాంటి కండిషన్స్కి అంటే కాళ్ళు లేవలేకపోవడం, పిల్లలు కూర్చోలేకపోవడం, ఇట్లాంటి వాళ్ళకి ఈ మనము ట్రీట్మెంట్ చేస్తుంటే ఈ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. కానీ డెఫినెట్గా అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు పెరిగి మళ్ళీ స్టిఫ్నెస్ వచ్చినాక చేస్తే మనకి చాలా కష్టం అవుతుంది, టైం బట్టి తీసుకుంటుంది. బట్ తన ఫస్ట్ నుంచి తను అంటే పేరెంట్స్ అనేది అంటే కన్సర్న్ అయిపోవాలి. ఓకే, తన బేబీకి సంథింగ్ ఏదో డిఫరెన్స్ ఉంది, సో మనం బెటర్ చూపిస్తే బెటర్ అని చెప్పేసి ముందు నుంచి తన జాగ్రత్తలు తీసుకుంటే దెన్ డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. రైట్, మీరు చెప్పండి శంకర్ గారు. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి మసాజ్ సెంటర్స్ అనేది. సో కొందరు ఈ ఫిజియోథెరపీ కంటే కూడా మసాజ్ సెంటర్స్ అయితే టోటల్ బాడీ మొత్తం మసాజ్ అయిపోద్ది అనే ఇదిలో కూడా ఉంటారు. సో ఆ మసాజెస్ వేరు, ఫిజియోథెరపీ వేరు అనేది చాలా మందికి తెలియదు. సో మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ఇలాంటి విషయంలో? మసాజ్ అనేది టోటల్లీ క్లినికల్ ప్రొసీజర్ కాదు. దానికోసం చదువుకోవాల్సిన అవసరం కానీ, లేకపోతే 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు కాలేజీకి పోవాల్సిన అవసరం కానీ, హ్యూమన్ బాడీ డిసెక్షన్ కానివ్వండి, ఇవన్నీ అవసరం లేదు. ఫిజియోథెరపీ అనేది మొదట్లో అట్లా అనుకున్న ఒక మిస్కన్సెప్షన్ ఉండింది, కానీ అలా కాకుండా ఫిజియోథెరపీ అనేది ఇట్స్ టోటల్ క్లినికల్ ప్రొసీజర్. దీంట్లో థెరపిస్ట్కి డయాగ్నోస్ చేయగలిగి ఉండాలి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అవగాహన చేసుకోగలిగి ఉండాలి. పేషెంట్కి స్వయంగా కూర్చొని డయాగ్నోస్ చేసి, అనలైజ్ చేసి, డిసీజ్ డయాగ్నోస్ చేసి, దానికి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేసి, పేషెంట్ని పూర్తిగా కాన్ఫిడెన్స్ తీసుకొని, ఆ తర్వాత పేషెంట్ రికవరీ ప్రాసెస్ టైం లోపల మళ్ళీ రివ్యూ చేసుకుంటూ స్వతంత్రంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి ఫిజియోథెరపీ ఈజ్ నాట్ ఎ మసాజ్. ఫిజియోథెరపీ ఈజ్ టోటల్లీ ఏ సపరేట్ క్లినికల్ ప్రొసీజర్ విచ్ వర్క్స్ అలాంగ్ విత్ అలోపతిక్ మెడిసిన్ సిస్టమ్. రైట్. కొందరికి ఇంకొక అభిప్రాయం కూడా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే హెల్తీగా ఉన్నట్టు అనుకుంటారు. సో మసాజ్ బెటర్ అంటారా? ఇలాంటి విషయంలో ఫిజియోథెరపీకి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ప్రీమెచ్యూర్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే బాడీ బాగుంది అనుకోవడం అలాంటివి జరగదు. యాక్చువల్గా బ్లడ్ సర్క్యులేషన్కి బాగుండడానికి ఎక్కడ సంబంధం ఉండదు. అది ఒక అంటే అవగాహన తక్కువ ఉన్నటువంటి స్థాయిలో ఇప్పుడు అనుకునే మాటలు తప్పిస్తే ఆ బ్లడ్ అనేది ఇట్ క్యారీస్ ఆక్సిజన్, ఇట్ క్యారీస్ ఫుడ్ అండ్ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ఆల్ వేస్ట్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసుకోవడానికి లంగ్స్ తీసుకొస్తుంది. అంతే తప్పిస్తే బ్లడ్ కాకుండా బాడీలో ఇంకా చాలా ఉన్నాయి. నరాలు ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ సెల్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఇవన్నీ నడవడానికి కావాల్సినటువంటి ఎనర్జీని క్యారియర్ లాగా బ్లడ్ పనిచేస్తుంది. కాబట్టి అదొక ప్రీమెచ్యూర్ కన్సెప్షన్. దాన్ని మనం క్లినికల్ సైడ్లో అండర్స్టాండ్ చేసుకోలేము. కేవలం వాళ్ళ అవగాహన వరకు మాత్రం ఉంటుంది. అది యాజ్ ఏ క్లినికల్ ప్రాక్టీషనర్ లాగా, యాజ్ ఏ థెరపిస్ట్ లాగా మనం బ్లడ్ సర్క్యులేషన్ అనే కోణంలో కాకుండా టోటల్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ సైంటిఫిక్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పేషెంట్. ఓకే. సో మీరు చెప్పండి నందిని గారు, నిజానికి పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ చాలా ఇంకా తిరిగి మేము లేచి నడవగలమా లేదా, దీనికంటే చనిపోతే బెటర్ అన్న ఫీలింగ్ కూడా ఎక్కువగా మీ దగ్గర కూడా చూపిస్తుంటారు వాళ్ళు. మేము ఇంట్లో వాళ్ళకి భారం అయిపోయామన్న సందర్భాలు చాలా ఉంటాయి. సో మీరు ఎలాగ వాళ్ళకి మోటివేట్ చేస్తారు మెంటల్లీ? మోటివేషన్ అంటే పేషెంట్స్ ఏంటంటే మనం ఇది అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంకేం లేదు, ఎందుకంటే నేను బెడ్ రిడనే ఉంటున్నాను, సో నాకు ఒక సహాయం చేయాలి, ఎందుకంటే అంటే బాత్రూమ్కి వెళ్ళడానికైనా కూర్చోవడానికైనా దేనికైనా ఉండాల్సి వస్తుంది. ఎవరికైనా తనకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. బట్ ఇవన్నీ తను ఏం ఆలోచించిన అవసరం లేదు. బికాస్ ఎందుకంటే ప్రతిదానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ లేకుండా ఇది ఏ కండిషన్ లేదు. సో ఇది కానీ మనం ఫస్ట్ నుంచి కన్సర్న్ అయిపోయి ఆ ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ నుంచి చేస్తుంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుందండి. డెఫినెట్గా దాని గురించి దాని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. బట్ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. పారాలిసిస్ అంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చెప్పే ప్రయత్నం కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళతో డెఫినెట్ అది మెయిన్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీలో మెయిన్. ఎందుకంటే నాట్ ఓన్లీ పారాలిసిస్, దేనికన్నా కొంచెం పెయిన్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఫిజియోథెరపీ అంటేనే పెయిన్ ఉంటుంది కొంచెం డెఫినెట్గా. ఆ పెయిన్ తగ్గించుకుంటూ మనం మాట్లాడుకుంటూ మన కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మోటివేషన్ చేయాలి పేషెంట్స్కి. సో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా రికవర్ అయిపోతుంటారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నందిని గారు, అలాగే శంకర్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు ఫిజియోథెరపీకి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తం మీద ప్రస్తుతం ఫిజియోథెరపీకి సంబంధించి చూస్తే అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ పేషెంట్స్ కూడా అసలు భయపడాల్సిన అవసరమే లేదు. చాలా ఫ్రీక్వెంట్గా చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6.